శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఈ 3 రోజులలో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త, మీ మనసులో దాగి ఉన్న ఒక కోరిక, మీ జీవితాన్ని మార్చగల ఒక వ్యక్తి ప్రవేశం, ఇవన్నీ ఈ కాలంలో సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రహ్మగారు తన కాలజ్ఞానములో చెప్పిన ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే, ధర్మమును నడుచువారికి దైవ అనుగ్రహం అకస్మాత్తుగా లభించును, కష్టకాలమునకు ముగింపు వచ్చి సుఖకాలము ఆరంభమగును అని. ఈ సందేశము కన్యారాశి వారికి 16వ తేదీన ప్రత్యేకంగా వర్తించవచ్చని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి. 16వ తేదీ ఉదయం మీరు నిద్ర లేచిన వెంటనే ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించవచ్చు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధించిన ఆందోళనలు కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. మీ రాశిపై చంద్రుని అనుకూల దృష్టి ఉండటం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు మీకు ఒక సంకేతం లభించవచ్చు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా అనుకోకుండా కలిసిన ఒక వ్యక్తి రూపంలో కావచ్చు. ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. మహాభారతములో విదురుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాడు. అతను రాజు కాదు, అతనికి అపారమైన సంపద లేదు. కానీ శ్రీకృష్ణుని అనుగ్రహం అతనిపై ఉండేది. ఎందుకంటే అతను నిజాయితీని విడిచిపెట్టలేదు. అలాగే కన్యారాశి వారిలో చాలామంది ఇటీవల ఒక విషయంలో నష్టపోయి ఉండవచ్చు. మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి ఉండవచ్చు. కానీ దైవం అన్నింటినీ గమనిస్తుంది. 16వ తేదీన మీరు చేసిన మంచికి ప్రతిఫలం కనిపించడం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితి, డబ్బు విషయంలో ఒక ఆశాజనకమైన పరిణామం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన ధనం రావచ్చు. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. అయితే ఈరోజు ఒక జాగ్రత్త అవసరం. ఎవరైనా చెప్పిన మాటలను పూర్తిగా నమ్మి పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబంలో శుభపరిణామం. మీ ఇంట్లో ఒక సంతోషకరమైన వార్త వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం అనుకూలంగా మారవచ్చు. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా తల్లి ఆశీర్వాదం ఈరోజు మీకు ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఉదయం తల్లి పాదాలకు నమస్కారం చేయగలిగితే మరింత మంచిది అని చెప్పాలి. శివయ్య పంపుతున్న సంకేతం. ఈరోజు మీరు ఎక్కడైనా నంది దర్శనం, శివాలయ ఘంటానాదం, బిల్వదళం చూస్తే అది ఒక శుభసూచనగా భావించండి. శివుని అనుగ్రహం మీపై పెరుగుతుందని దానికి అర్థం. సాయంత్రం సమయానికి ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మనశ్శాంతి పెరుగుతుంది. ఆశ్చర్యపరిచే వ్యక్తి ప్రవేశం. మీ జీవితంలో గతంలో ఉన్న ఒక వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. అతను లేదా ఆమె పాత స్నేహితుడు కావచ్చు, మీ బంధువు కావచ్చు, లేదా మీకు ఒకప్పుడు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. వారి ద్వారా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే తిరస్కరించవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆధ్యాత్మిక సందేశం. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం కష్టకాలం ముగియబోయే ముందు కొన్ని పరీక్షలు తప్పవు. మీరు ఇటీవల ఎదుర్కొన్న సమస్యలు కూడా అలాంటి పరీక్షలే అని చెప్పాలి. ఈ రోజు నుండి ఆ పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపిస్తుంది. దైవంపై నమ్మకాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీకోసం ఒక తలుపు మూసుకుపోయినా దైవం మరో పెద్ద తలుపును తెరవబోతుంది. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, 16వ తేదీన ప్రారంభమైన మార్పులు 17వ తేదీన మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు సాధారణ రోజు కాదు. జ్యోతిష్యపరంగా చూస్తే మీ రాశిపై గ్రహాల ప్రభావం ఒక ప్రత్యేకమైన మలుపును సూచిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో దాగి ఉన్న ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరికే అవకాశం ఉంది. మీరు ఇటీవల అనుభవించిన బాధలు, నిరాశలు అన్నీ ఒక కారణంతోనే మీ జీవితంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ కారణం మీకు అర్థమయ్యే సమయం దగ్గర పడుతుంది. బ్రహ్మగారు ఒక సందర్భంలో ఇలా పేర్కొన్నారని భక్తులు విశ్వసిస్తారు. కాలం మారినప్పుడు ముందుగా మనుషులు మారును, మనుషులు మారినచో జీవిత మార్గములు మారును అని. 17వ తేదీని ఈ వాక్యం కన్యారాశి వారికి ఎంతో వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఒక్కసారిగా సాధ్యమనే భావన కలుగుతుంది. ఉదయం లభించే సంకేతం. ఈరోజు ఉదయం మీరు ఏదైనా దేవాలయ ఘంటా ధ్వని వినడం, పక్షుల కిలకిలా రావాలు వినడం, లేదా అనుకోకుండా దేవుని పేరు వినడం జరిగితే దానిని శుభసూచనగా భావించండి.
దైవం మీకు ఒక సందేశం ఇస్తుంది. భయపడకు, నీ ప్రార్థనలు వినబడుతున్నాయి అని. అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితే ఆయన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. చివరకు విజయమే ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. అలాగే కన్యారాశి వారిలో చాలామంది ఇటీవల జీవితంలో ఒక పరీక్షను ఎదుర్కొని ఉండవచ్చు. కొంతమంది ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఈ రోజు నుండి పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక రంగంలో మార్పు. 17వ తేదీ డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైన రోజు కావచ్చు. ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కలగవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పేరు రావచ్చు. అయితే ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది. ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాట్లాడని వ్యక్తి మీతో తిరిగి మాట్లాడవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా పెద్దల ఆశీర్వాదం ఈరోజు మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక హెచ్చరిక. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీ విజయాన్ని చూసి అందరూ సంతోషించరు. కొంతమంది మీ అభివృద్ధిని చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకే మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పవద్దు. ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి తీసుకోవద్దు. దైవ స్మరణను విడిచిపెట్టవద్దు. శివుని అనుగ్రహం. 17వ తేదీ సాయంత్రం సమయంలో శివాలయ దర్శనం చేస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. సాధ్యమైతే బిల్వ దళాలతో పూజ చేయండి. ఒక దీపాన్ని వెలిగించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తగ్గించడానికి సహాయపడుతుందని భక్తి సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం. ఈరోజు ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఆ వ్యక్తి స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, సహోద్యోగి కావచ్చు. వారి ద్వారా ఒక కొత్త దారి తెరుచుకునే అవకాశం ఉంది. వారి మాటలను పూర్తిగా తిరస్కరించకుండా శ్రద్ధగా వినండి. 17వ తేదీ రాత్రి మీరు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించవచ్చు. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న భయం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది దైవ అనుగ్రహానికి సంకేతంగా భావించాలి. ఎందుకంటే మీ జీవితం ఒక కొత్త దశలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది. కన్యా రాశి మిత్రులారా, మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన గురువు లాంటిది అని చెప్పాలి. ఇప్పుడు ఆ కష్టాల ఫలితం కనిపించే సమయం దగ్గర పడుతుంది. దైవంపై విశ్వాసం ఉంచండి. ధర్మ మార్గంలో నడవండి. మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎందుకంటే 17వ తేదీ మీ జీవితంలో ఒక మలుపు తిరిగే రోజు కావచ్చు. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, చాలా కాలంగా మీరు దైవాన్ని ప్రార్థిస్తూ ఒక కోరికను మనసులో దాచుకుని ఉండవచ్చు. ఆ కోరికకు సంబంధించిన శుభ సంకేతాలు ఈరోజు కనిపించే అవకాశం ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం బ్రహ్మం గారి సందేశం ఇలా చెబుతుంది: సహనంతో నిలిచిన వారికి కాలమే సాక్షిగా విజయమును అందించును అని. ఈ మాట కన్యా రాశి వారికి ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఎందుకంటే మీరు ఇటీవల ఎదుర్కొన్న కష్టాలను ఓర్పుతో భరించారు. ఇప్పుడు ఆ ఓర్పుకు ప్రతిఫలం లభించే సమయం దగ్గర పడుతుంది. 18వ తేదీ ఉదయం దేవుని చిత్రం కనిపించడం, శుభవార్త వినడం, పసుపు లేదా తెలుపు రంగు వస్తువులు కనిపించడం వంటి సంఘటనలు ఎదురైతే వాటిని శుభసూచనలుగా భావించాలి. ఈరోజు దైవకృప మీ చుట్టూ ఉండబోతుందనే సంకేతం ఉంది. 18వ తేదీన ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. నిలిచిపోయిన ఒప్పందాలు ముందుకు కదలవచ్చు. ఆర్థిక ప్రవాహం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి మిత్రులారా, కొన్నిసార్లు దైవం మనకు వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. ముందుగా మనల్ని సిద్ధం చేస్తుంది. మీ జీవితంలో జరిగిన ఆలస్యాలు, ఆటంకాలు కూడా అదే ప్రక్రియలో భాగం కావచ్చు. ఇప్పుడు దైవం మీకు చెబుతున్న సందేశం: నీ ప్రయత్నం వృధా కాలేదు, సరైన సమయం దగ్గర పడుతుంది అని. ప్రత్యేక పరిహారం. 18వ తేదీన ఈ చిన్న ఆధ్యాత్మిక పరిహారం చేయండి. ఉదయం స్నానం తర్వాత ఒక దీపాన్ని వెలిగించండి. శ్రీ మహావిష్ణువు లేదా శివనామ స్మరణ చేయండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదవారికి ఆహారము లేదా పండ్లను దానం చేయండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీకు కేవలం తేదీలు మాత్రమే కాదు, ఇవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలుగా మారవచ్చు. గతాన్ని తలుచుకొని బాధపడకండి, భవిష్యత్తును చూసి భయపడకండి. ప్రస్తుతం చేస్తున్న ధర్మబద్ధమైన ప్రయత్నాలను కొనసాగించండి. దైవంపై విశ్వాసం ఉంచండి. ఎందుకంటే చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే కష్టకాలం ఎంత పెద్దదైనా శుభకాలం తప్పకుండా వస్తుంది. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.